హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ద సీడింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కరోనా టైంలో మనందరం చాలా వరకు ఇంటికే పరిమితమయ్యాం కదా. ఇన్ కేస్ మనం సరదాగా ఏదైనా ఫారెస్ట్ ఏరియాకి ట్రిప్కి వెళ్ళామనుకోండి, అక్కడుండే అడవి మనుషులు మనల్ని లోయలో ఉండే ఒక చిన్న గదిలో బంధిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ కథలో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ప్లాటే ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఆ ఒక్క లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మమ్మల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో స్పెషల్ మెంబర్గా జాయిన్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే స్టోన్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఎడారి ప్రదేశానికి ఒంటరిగా వస్తాడు. ఆ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం అవడంతో సూర్యగ్రహణం అయ్యే సమయంలో ఫొటోస్ తీయాలని ఆ ప్రదేశానికి వస్తాడు. సూర్యగ్రహణం మొదలవడానికి ముందే ఫొటోస్ తీయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు. ఆ తర్వాత సూర్యగ్రహణం మొదలవుద్ది. స్టోన్ కూడా కావాల్సిన ఫొటోస్ అన్ని తీసుకుంటాడు. ఇక తన పని అయిపోవడంతో చీకటి పడేలోపు తన కార్ దగ్గరికి వెళ్లాలని స్టోన్ అక్కడి నుంచి బయలుదేరతాడు. తన కార్ దగ్గరికి వస్తున్న స్టోన్కి అక్కడ ఒక పిల్లాడు ఒంటరిగా కూర్చొని కనిపిస్తాడు. ఇలాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ పిల్లాడు ఒంటరిగా ఉండడం ఏంటని స్టోన్ ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు, నేను మా అమ్మ నాన్న దగ్గర నుండి తప్పిపోయానని చెప్తాడు. స్టోన్కి ఆ పిల్లాన్ని అలా వదిలేయడం ఇష్టం లేక, సరే పద మీ అమ్మ నాన్నని వెతుకుదామని అంటాడు. స్టోన్ ఒకవైపు వెళ్ళి వెతుకుదామంటే ఆ పిల్లాడు మాత్రం స్టోన్ మాట వినకుండా మరోవైపు వెళ్తాడు. వాడిని అలా వదిలేయలేక స్టోన్ కూడా వాడి వెనకే వెళ్తాడు. చాలా దూరం నడిచిన తర్వాత ఆ పిల్లవాడు స్టోన్ వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టోన్కి ఏమీ అర్థమవుదు, కానీ అప్పటికే తను కారు దగ్గర నుండి చాలా దూరం వచ్చేసి ఉంటాడు. చీకటి పడేలోపు తన కార్ని చేరుకోవాలని స్టోన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటాడు. కానీ పూర్తిగా చీకటి పడిపోద్ది. స్టోన్ కూడా తన కార్ని చేరుకోలేకపోతాడు. ఇక చేసేదేం లేక ఒక రాయి దగ్గర పడుకుని తెల్లవారిన తర్వాత కార్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు. ఆ రాత్రి స్టోన్ నిద్రపోతుండగా పక్కనే ఏదో శబ్దం రావడంతో స్టోన్ అటువైపుగా చూస్తే పక్కనే ఒక చిన్న గొయ్యి లాంటి ప్రదేశంలో ఎవరో మనుషులు హౌస్లోకి వెళ్లడం కనిపిస్తుంది. చలిలో వణుకుతూ పడుకోవడం కన్నా ఆ హౌస్ దగ్గరికి వెళ్తే ఏదైనా హెల్ప్ దొరకొచ్చని స్టోన్ అనుకుంటాడు. అండ్ స్టోన్ దగ్గర ఉన్న ఫోన్లో సిగ్నల్ కూడా ఉండదు. సో వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటుందేమో అని అనుకుంటాడు. ఆ గోతిలోకి దిగడానికి నిచ్చెన కూడా ఉండడంతో స్టోన్ కిందకి దిగి వెళ్లి డోర్ కొడతాడు. ఎంతసేపు డోర్ కొట్టినా కూడా ఎవరూ డోర్ ఓపెన్ చేయకపోవడంతో స్టోన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. లోపల ఒక లేడీ ఉంటుంది. తన పేరు ఎలీనా. అర్ధరాత్రి ఒక స్ట్రేంజర్ వచ్చాడనే భయం కూడా లేకుండా ఆమె చాలా నార్మల్గా ఉంటుంది. స్టోన్ ఆమెతో, నేను దారి తప్పి ఇలా వచ్చాను, నాకు తిరిగి వెళ్ళడానికి దారైనా చెప్పండి, లేదా మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ఎలీనా, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నానని చెప్తుంది. స్టోన్ ఆమెతో, నేను ఒక పిల్లాడికి హెల్ప్ చేయాలని చూస్తే ఇలా అయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఎలా అయినా నా కార్ దగ్గరికి వెళ్ళాలని అంటాడు. కానీ ఎలీనా అవేం పట్టించుకోకుండా డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. కానీ స్టోన్ మాత్రం ఆ ఫుడ్ నచ్చకపోవడం వల్లనో లేదా ఎలీనా మీద డౌట్తోనో నాకు ఆకలిగా లేదని ఆ ఫుడ్ని తిరిగి ఎలీనాకే ఇచ్చేస్తాడు. స్టోన్ ఎంతలా మాట్లాడుతున్నా కూడా ఎలీనా పెద్దగా రెస్పాండ్ అవ్వదు. మీ పేరేంటని అడిగినా కూడా ఎలీనా ఆన్సర్ ఇవ్వదు. బాగా లేట్ అయిపోయింది కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అని ఎలీనా స్టోన్ తోటి చెప్తుంది. ఇక చేసేదేం లేక స్టోన్ ఆ రాత్రికి అక్కడే పడుకుని తెల్లవారిన తర్వాత వెళ్లాలని అనుకుంటాడు. కట్ చేస్తే తెల్లవారిన తర్వాత స్టోన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బయటకు వస్తాడు. కానీ ఇక్కడే స్టోన్కి ఒక పెద్ద షాక్ తగులుద్ది. తను దిగింది చిన్న గోతిలోకి కాదు, అది చాలా పెద్దది. అండ్ తను రాత్రి దిగడానికి యూజ్ చేసిన నిచ్చెన కూడా అక్కడ ఉండదు. చుట్టూ ఎత్తైన గోడల్లా కొండ ఉంటూ మధ్యలో కేవలం ఎలీనా ఇల్లు మాత్రమే ఉంటుంది. మరి ఎలీనా ఎన్ని సంవత్సరాలుగా ఒక్కతే అక్కడ ఉంటుందో కూడా తెలీదు. అక్కడి నుండి బయటపడాలంటే కొండలపైకి ఎక్కడం తప్ప వేరే మార్గం లేదు. ఇక స్టోన్ ఎలీనా దగ్గరికి వెళ్ళి, నిన్న రాత్రి నేను దిగిన నిచ్చెన కనిపించడం లేదని చెప్తాడు. దానికి ఎలీనా, ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్కోసారి ఆ నిచ్చెనని తీసేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే తగిలిస్తుంటారని చెప్తుంది. సో ఇక్కడ ఎలీనా కాకుండా ఇంకొంతమంది నివసిస్తున్నారని స్టోన్కి అర్థమై వాళ్ళు మళ్ళీ నిచ్చెన తగిలించే వరకు వెయిట్ చేయాలని అనుకుంటాడు. కానీ ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఎవరూ వచ్చి అక్కడ నిచ్చెనని తగిలించరు. ఇక ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని తనే ఆ కొండెక్కి బయటపడాలని అనుకుంటాడు. కానీ వాటిని ఎక్కడం అంత తేలిక కాదని అర్థమవడంతో ఇక ఆ రాత్రి కూడా అక్కడే ఉంటాడు. మరుసటి రోజు కూడా అక్కడ నిచ్చెన పెట్టరు. ఇంకొక రోజు కూడా ఇక్కడ ఉండకూడదని స్టోన్ డిసైడ్ అవుతాడు. ఇక ఆ ఇంట్లో ఉన్న ఒక సుత్తిని, ఒక చిన్న గుడ్డ మొక్కని తీసుకుని కొండరాలని ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. దాదాపుగా సగం కొండ ఎక్కిన తర్వాత పైనుండే వాళ్ళు ఒక చనిపోయిన కోడిని స్టోన్ మీద వేయడంతో స్టోన్ గ్రిప్ కోల్పోయి కింద పడిపోతాడు. చాలా హైట్ నుంచి కింద పడడం వల్ల స్టోన్ స్పృహ కోల్పోతాడు. చాలా చీకటి పడిన తర్వాత స్టోన్కి మెలకువ వస్తుంది. తీరా చూస్తే కొండ ఎక్కడానికి యూజ్ చేసిన సుత్తి స్టోన్ కాలిలోకి దిగి ఉంటుంది. ఆ నొప్పితో స్టోన్ గట్టిగా అరుస్తుంటే ఎలీనా వచ్చి ఆ సుత్తిని బయటకు లాగి కాలికి కట్టుకట్టి స్టోన్ని ఇంట్లోకి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే 2 days గడిచిపోతాయి. స్టోన్ ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తే అప్పటికి కూడా అక్కడ నిచ్చెన ఉండదు. ఏంటి నేను ఇక్కడ ఇలా ఇరుక్కుపోయానని స్టోన్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతాడు. దయచేసి పైన ఎవరైనా ఉంటే కాస్త సహాయం చేయండి అని గట్టిగట్టిగా అరుస్తాడు. ఎలీనాని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, పైనున్న మీ వాళ్ళని పిలువు, నేను ఇక్కడి నుంచి బయటపడాలని అంటాడు.
అసలు ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే నేను ఇక్కడ బందీగా ఉన్నాను, నన్ను నమ్మి బయట ప్రపంచంలో చాలామంది ఉన్నారని ఫ్రస్ట్రేషన్తో ఎలీనా మీద అరుస్తాడు. దానికి ఎలీనా నేను నిన్నిక్కడ బాగా చూసుకుంటాను కదా అని అంటది. కానీ స్టోన్ మాత్రం నాకు ఇదంతా ఏం వద్దు, నేను ఇక్కడ నుంచి ముందు బయటపడాలని అంటాడు. ఎలీనా స్టోన్ దగ్గరికి వెళ్ళబోతుంటే స్టోన్ ఆమెను అరిచి నా నుండి దూరంగా వెళ్ళిపోమని అంటాడు. అప్పుడు ఎవరో కొంతమంది పిల్లలు కొండపై నుండి స్టోన్ని పిలుస్తారు. అమ్మయ్య, బయటపడడానికి వీళ్ళు సాయం చేస్తారనుకుని జాక్ ఆ పిల్లలతో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, దయచేసి పోలీసులకి కాల్ చేయండి, లేదా ఒక తాడునైనా కిందకి విసరండి, నేను ఎలా అయినా ఇక్కడ నుంచి బయటపడాలని హెల్ప్ అడుగుతాడు. సరే మేము తాడు తీసుకుని వస్తామని వాళ్ళు వెళ్ళిపోతారు. స్టోన్ వాళ్ళ కోసం కొండరాళ్ళ దగ్గరే ఎదురు చూస్తూ కూర్చుంటాడు. కట్ చేస్తే కాసేపటి తర్వాత వాళ్ళు తాడుని కిందికి వేస్తారు. స్టోన్ ఆ తాడుని తన నడుముకు కట్టుకోగా వాళ్ళు స్టోన్ని పైకి లాగుతుంటారు. కానీ మధ్యలోకి లాగిన తర్వాత వాళ్ళు స్టోన్ని పైకి లాగడం ఆపేస్తారు. చాలాసేపు స్టోన్ని అలానే ఎండలో వేలాడదీసి ఉంచుతారు. అసలు వాళ్ళంతా ఎవరంటే స్టోన్ని ఇక్కడ ట్రాప్ చేసింది వాళ్ళే. ఫస్ట్లో దారి తప్పిపోయానని చెప్పిన ఒక పిల్లాడు ఉన్నాడు కదా, వాడు కూడా వీళ్ళతోనే ఉంటాడు. అందరూ కలిసి స్టోన్ని అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంటుంటారు. ఆ టైంలో స్టోన్ కొండరాయికి తగులుకొని స్పృహ కోల్పోతాడు. ఇక ఎలీనా బయటకు వచ్చి ఆ మనుషుల లాంగ్వేజ్లో అతన్ని కిందకి వదిలి మీరు వెళ్ళిపోండని అరవడంతో వాళ్ళు స్టోన్ని కిందకి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్టోన్కి స్పృహ వచ్చే టైంకి చీకటి పడిపోయి ఉంటుంది. ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలని స్టోన్ పిచ్చివాడిలాగా బయటకు వెళ్తాడు. గత కొన్ని రోజులుగా ఇక్కడే ట్రాప్ అయిపోవడం వల్ల స్టోన్ మెంటల్గా చాలా ప్రెజర్గా ఉంటాడు. కానీ కాలికి దెబ్బ తగలడం వల్ల స్టోన్ సరిగా నడవలేక కింద పడిపోతాడు. దేవుడా, ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి కాపాడు అని ప్రార్థిస్తుంటాడు. ఎలీనా స్టోన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి బయటపడడం అంత ఈజీ కాదని చెప్తుంది. స్టోన్ ఎలీనాతో అసలు ఆ మనుషులంతా ఎవరు, వాళ్ళు ఎందుకు నన్ను చంపాలని చూశారని అడుగుతాడు. దానికి ఎలీనా వాళ్ళు ఈ ఊరి ప్రజలే, ఎడారిలో అందరం కలిసే ఉంటున్నాం, వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళకిప్పుడు నువ్వు అవసరం, నువ్వు వాళ్ళకి ఎరగా మారొద్దు, లోపలికి వచ్చేసేయని అంటది. ఇక స్టోన్ కూడా తను బయటపడలేననే నిజాన్ని మెల్లగా యాక్సెప్ట్ చేస్తాడు. కొద్ది రోజుల్లోనే స్టోన్ అండ్ ఎలీనా ఒక ఫ్యామిలీ లాగా జీవించడం మొదలు పెడతారు. స్టోన్ ఆ ప్రదేశంలో కొన్ని కూరగాయ మొక్కలను కూడా పెంచాలని విత్తనాలను నాటుతాడు. స్టోన్ని అక్కడ బంధించిన వాళ్ళే వాళ్ళకి అవసరమైన వస్తువులు, ఫుడ్ కూడా అందిస్తుంటారు. ఒకరోజు వాళ్ళు పంపిన వస్తువుల్లో ఒక వైన్ బాటిల్ ఉంటుంది. స్టోన్ బాగా తాగి ఆ మత్తులో ఎలీనాతో ఫిజికల్గా కలుస్తాడు. కట్ చేస్తే స్టోన్ తను పెంచుతున్న మొక్కల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఒక పిల్లవాడు పైనుండి స్టోన్ని గమనించి నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నది వ్యవసాయమా అని అంటాడు. దానికి స్టోన్ అవును కొంచెం అలాంటిదే అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు నువ్వు నాకు చదువు చెప్తావా అని స్టోన్ని అడుగుతాడు. దానికి స్టోన్ కూడా సరే నేను నీకు చదువు చెప్తాను, చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టమని అంటాడు. అయితే నేను నీకోసం ఒక కోక్ తీసుకువస్తానని చెప్పి ఆ పిల్లాడు అప్పటికి వెళ్ళిపోతాడు. స్టోన్ ఫార్మింగ్ చేస్తున్న ప్లేస్లో తనకి ఒక రింగ్ అండ్ కార్ కీస్ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ సీన్లో స్టోన్ ఎలీనాని ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడి ఫోటో గురించి అడుగుతాడు. దానికి ఎలీనా ఆమె మా పెద్దమ్మ అని చెప్పుద్ది. దానికి స్టోన్ ఓ అవునా, ఫోటో చాలా పాతదిగా ఉంది, చాలా ఏళ్ళైనట్టుందిగా ఫోటో తీసి, సర్లే మీ వాళ్ళ గురించి నాకు చెప్పు అని అడుగుతాడు. దానికి ఎలీనా నాకు అంతగా ఏం గుర్తులేదు, కానీ వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, నేను కూడా ఇక్కడే పుట్టానని చెప్తుంది. అండ్ ఆ సమయంలోనే తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా స్టోన్కి చెప్తుంది. కానీ అలాంటి ఒక దారుణమైన ప్రదేశంలో ఒక బేబీ పుట్టడం స్టోన్కి ఏమాత్రం ఇష్టం లేక ఎలీనా మీద అరుస్తూ ఫ్రస్ట్రేట్ అవుతాడు. దానికి ఎలీనా నువ్వు ఈ బేబీకి ఫాదర్గా ఉండని నేను నిన్నేం ఫోర్స్ చేయనని చెప్తుంది. నెక్స్ట్ డే కొన్ని పక్షులు స్టోన్ పెంచుతున్న మొక్కల్ని నాశనం చేస్తుంటే స్టోన్ వాటిని తోలేస్తాడు. అండ్ ఎలీనా కూడా వచ్చి ఆ మొక్కల్ని మళ్ళీ నాటుద్ది. ఆ రోజు రాత్రి స్టోన్ నిద్రపోతుండగా ఎలీనా బయటకు వెళ్ళి ఏదో ట్రైబల్ లాంగ్వేజ్లో పాట పాడుతుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్టోన్ జాగింగ్ చేస్తుండగా ఆ పిల్లవాడు స్టోన్ని పిలిచి నేను నీకు కోక్ తీసుకుని రాలేకపోయాను, అయినా కూడా నువ్వు నాకు చదువు నేర్పిస్తావా అని అడుగుతాడు. దానికి స్టోన్ ఏం పర్లేదు నేను నీకు నేర్పిస్తాను, కానీ నువ్వు పైన ఉన్నావు, నేనేమో కింద ఉన్నాను, నువ్వే కిందకి రావాలని అంటాడు. దానికి ఆ పిల్లవాడు నేను మా ఇంటిని వదిలేసి రాలేను అండ్ మా ఇంటి గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదని అంటాడు. సర్లే దాని గురించి వదిలేసేయి, ఇక్కడున్న లేడీ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి సహాయం అవసరం, మేము పైకి రావడానికి సహాయం చేయి, మన ముగ్గురం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉందామని స్టోన్ అంటాడు. దానికి ఆ పిల్లాడు అలా నేను హెల్ప్ చేయాలంటే మా వాళ్ళందరూ నిద్రపోవాలి, లేదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలీదు, సో ఏ సమయమైనా సరే మీరు రెడీగా ఉండండి అని చెప్తాడు. స్టోన్ ఆ పిల్లాడితో మాట్లాడడం ఎలీనా దూరం నుండి చూస్తుంటుంది. అదే టైంలో ఒకడు వచ్చి ఏంటి వాడితో ఫ్రెండ్ అవుతున్నావా అని ఆ పిల్లాన్ని లాక్కెళ్ళిపోతాడు. కట్ చేస్తే నైట్ డిన్నర్ చేసే టైంలో ఎలీనా జాక్ని ఎందుకు ఇంకా ఇక్కడి నుంచి బయటపడాలని ట్రై చేస్తున్నావు, ఇక్కడ నీకేం తక్కువైందని అడుగుద్ది. దానికి జాక్ నాకు ఫ్రీడమ్ కావాలి, ఇక్కడే నేను ఉండలేను, ప్రపంచం అంతా తిరగాలని అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం మిగిలిన ట్రైబ్ వాళ్ళు ఆ పిల్లాన్ని చంపి పైన తాళ్లతో కట్టేస్తారు. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఎలీనా యొక్క కొడుకు లెపస్. ఆ దృశ్యాన్ని చూసిన ఎలీనా గుండె ముక్కలైపోయేలాగా బాగా ఏడుస్తుంటుంది. అసలు బ్రదర్స్ అనేవాళ్ళు తన తమ్ముడిని ఇలా చేస్తారా, వాడిని కిందకి దింపండి, వాడు నా కొడుకు అని బాధతో అరుస్తుంటుంది. అది విన్న స్టోన్ వాడు నీ కొడుకా అని షాక్ అవుతాడు. అసలు నువ్వు వాడితో మాట్లాడకపోయి ఉంటే వాడు చనిపోయేవాడు కాదని ఎలీనా కోపంతో స్టోన్ తల మీద ఒక చెక్కతో బలంగా కొట్టుద్ది. ఇక స్టోన్ కింద పడిపోతాడు. ఇక ఎలీనా స్టోన్ని ఒక ఇనుప కేజులో బంధించి వేస్తుంది. ఆల్మోస్ట్ 9 నెలలు గడిచిపోతాయి. 9 నెలలుగా స్టోన్ కేజులోనే ఉండడం వల్ల కొంచెం జంతువులాగా బిహేవ్ చేస్తుంటాడు.
ప్రతిరోజు ఎలీనా స్టోన్కి ఫుడ్ పెట్టేది, కానీ అతనితో మాట్లాడేది కాదు. అయితే ఒకరోజు స్టోన్కి కొండపైన ఎవరో ఒక లేడీ కనిపించడంతో స్టోన్ ఆమెను పిలుస్తాడు. ఆమె కూడా బంధించబడి ఉన్న స్టోన్ని చూస్తుంది. స్టోన్ ఆమెతో తనకు సహాయం చేయమని అడుగుతాడు. కట్ చేస్తే ఆ ట్రైబ్ వాళ్ళు ఆ లేడీని కూడా చంపేస్తారు. బయటపడడానికి దొరికే ప్రతి అవకాశాన్ని ఆ ట్రైబ్ వాళ్ళు నాశనం చేయడం, సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని చంపేస్తుండడంతో స్టోన్ చాలా నిరాశలో కూరుకుపోతాడు. ఒకరోజు రాత్రి స్టోన్కి దూరంగా కొంతమంది మనుషులు కనిపిస్తారు. వాళ్ళలో ఒక పిల్లవాడు స్టోన్ దగ్గరికి వచ్చి తినమని ఒక బన్ లాంటి దాన్ని ఇస్తాడు. అది తిన్న తర్వాత స్టోన్కి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు అండ్ ఎలీనా వీళ్ళందరూ ఒకే ట్రైబ్ అని స్టోన్కి అర్థమవుతుంది. ఆ పిల్లవాడు కనిపించడం, తినడానికి బన్ ఇవ్వడం, ఇదంతా కూడా మేబీ స్టోన్ యొక్క ఇల్యూజన్ కూడా అయ్యుండొచ్చు. కానీ ఫైనల్గా జాకీ అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ ఒకే ట్రైబ్. డెఫినెట్గా తను ఇక్కడ నుంచి బయటపడలేదని మాత్రం బాగా అర్థమవుతుంది. ఎలీనా స్టోన్కి బెడ్షీట్ ఇవ్వాలని కేజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు స్టోన్ ఎలీనాతో, నేను ఎక్కడికి వెళ్ళను, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను. నీ బిడ్డకి అండ్ ఇక్కడుండే అందరికీ నేను తండ్రిగా ఉంటాను. నువ్వింకా చాలామంది పిల్లల్ని కను, అందరికీ నేను చదువు చెప్తాను, అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉందామని అంటాడు. కానీ ఎలీనా మాత్రం నీకిక్కడ ఇంకా ఏ అవకాశం దొరకదు, ఆ అవకాశాన్ని నువ్వు చేజార్చుకున్నావని చెప్తుంది. కానీ ఒక్కదానివే నువ్వేం చేయగలుగుతావు, ప్రెగ్నెంట్గా కూడా ఉన్నావు కదా, నా హెల్ప్ నీకు అవసరమని స్టోన్ అంటాడు. దానికి ఎలీనా మాత్రం, నువ్వు రాకముందు నుండి కూడా నేను ఒంటరిగానే ఉన్నాను అండ్ పుట్టబోయే బేబీకి నువ్వు జస్ట్ ఒక విత్తనం మాత్రమే, బేబీ పుట్టే వరకు నువ్వు ఇక్కడే ఉండక తప్పదని అంటది. బేబీ పుట్టిన తర్వాత నన్నేం చేస్తావని స్టోన్ అడగ్గా, ఎడారిలో ఏది వేస్ట్ అవ్వదులే అని ఆన్సర్ ఇచ్చి ఎలీనా వెళ్ళిపోతుంది. నన్ను వదిలేసేయి లేదా చంపేసేయి అని స్టోన్ బాధతో అరుస్తూ ఉంటాడు. కానీ ఎలీనా మాత్రం స్టోన్ అరుపుల్ని అసలు పట్టించుకోదు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఎలీనాకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. తనకి సహాయం చేయమని ఎలీనా స్టోన్ని కేజ్ నుండి బయటికి రమ్మని కేజ్ లాక్ ఓపెన్ చేస్తుంది. స్టోన్ కూడా ఎలీనాకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. కానీ 9 నెలలుగా స్టోన్ కేజ్లోనే ఉండడంతో వీక్గా అయిపోయి సరిగా నడవలేకపోతుంటాడు. స్టోన్ ఎలీనాని తీసుకెళ్తుంటే పైనుండే వాళ్ళు నిచ్చెనని కిందకి వేస్తారు. అది చూసిన స్టోన్ ఎలీనాని నిచ్చెన వైపు తీసుకెళ్తుండగా ఎలీనా కింద పడిపోద్ది. కానీ స్టోన్ మాత్రం ఆమెను వదిలేసి నిచ్చెన వైపు వెళ్తుంటాడు. కట్ చేస్తే ఎలీనా ఒక బేబీకి జన్మనిస్తుంది. తను ఒక ఆడపిల్ల. బేబీ అరవడం విన్న స్టోన్ నిచ్చెన వైపు వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తాడు. తను నా పాప అని స్టోన్ కాస్త ఎమోషనల్ అయ్యి బేబీని ఎత్తుకుంటాడు. అప్పుడు ఎలీనా స్టోన్తో, మీరు చేసిన సహాయం మేము అసలు మర్చిపోలేమని అంటది. తీరా చూస్తే ఆ ట్రైబ్ వాళ్ళు కిందకు వచ్చి స్టోన్ని చంపేస్తారు. అయిపోయిందమ్మా, వాడిని చంపేశామని వాళ్ళు ఎలీనాతో అంటారు. కట్ చేస్తే ఎలీనా తనకు పుట్టిన పాపని జాగ్రత్తగా పెంచుతుంటుంది. స్టోన్కి చెందిన బట్టలు, ఫోన్, కెమెరా ఒక పెట్టెలో పెట్టేస్తుంది. అండ్ చనిపోయిన స్టోన్ని కనీసం పాతిపెట్టను కూడా పాతిపెట్టరు, అలానే వదిలేస్తారు. స్టోన్ బాడీ అక్కడే ఎడారిలో కుళ్ళిపోతుంటుంది. అసలు వీళ్ళెవరు, స్టోన్ ఎందుకు అలా చేశారు, ఆ ట్రైబ్ వాళ్ళకి ఎలీనాకి సంబంధం ఏంటని నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. నా అజంప్షన్ ఏంటంటే ఎలీనా అండ్ పైనున్న ట్రైబ్ అందరూ ఒకే ఫ్యామిలీ. పైనున్న అందరూ మగవాళ్లే. వాళ్ళు ఎలీనాకి బ్రదర్స్ అయి ఉండొచ్చు అండ్ కొంతమంది తన పిల్లలు కూడా అయి ఉండొచ్చు. ఆల్రెడీ లెపస్ అనే ఎలీనా కొడుకుని వాళ్ళు చంపేసి ఉంటారు కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఎలీనా తర్వాత ఇంకొక ఆడపిల్ల పుడితేనే వీళ్ళ ట్రైబ్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకని ఆ ఎడారిలోకి వచ్చిన మగాళ్ళని ట్రాప్ చేసి లోయలో ఉన్న ఎలీనా దగ్గరికి వెళ్ళేలా ఆ ట్రైబ్ వాళ్ళు చేస్తుంటారు. అలా స్టోన్ కన్నా ముందు ఒక వ్యక్తి రావడం జరుగుద్ది. అతనికి ఎలీనాకి లెపస్ పుడతాడు. మేబీ ఇంకా ఎక్కువ మంది అబ్బాయిలే పుట్టుండొచ్చు, కానీ ఆడపిల్ల మాత్రం పుట్టుండకపోవచ్చు. అతను అక్కడ నుండి తప్పించుకోవాలని చూడడంతో వాళ్ళు అతన్ని చంపేసి ఉంటారు. స్టోన్ ఫార్మింగ్ చేసే దగ్గర స్టోన్కి ఒక రింగ్ అండ్ కార్ కీస్ దొరుకుతాయి కదా, మేబీ అవి ఇంతకుముందు చనిపోయిన వ్యక్తివి అయి ఉండొచ్చు. ఆ తర్వాతే స్టోన్ అక్కడికి రావడం, ఎలీనా ప్రెగ్నెంట్ అవడం జరుగుతాయి. వాళ్ళకి కావాల్సిన ఆడపిల్ల జన్మించడంతో ఇక స్టోన్ అవసరం తీరిపోయి వాళ్ళు స్టోన్ని చంపేస్తారు. మేబీ నాకు తెలిసి ప్రతిసారి ఒకే ఒక ఆడపిల్ల మాత్రమే జన్మించేలా చేసుకుంటారు. అలా ఒక ఆడపిల్ల తర్వాత మరో ఆడపిల్ల ఆ ట్రైబ్కి పిల్లల్ని కొంటుంటారు. ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో కాస్తన్నా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాం. సో ప్లీజ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళలో కనీసం ఒక 10% మంది అయినా సరే ఈ వీడియోని కాస్త లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.